భారత్ అలాగే ఇంగ్లాండ్ జట్ల మధ్య జరిగిన రెండవ టెస్ట్ మ్యాచ్ మొత్తం క్రికెట్ ప్రపంచాన్ని ఔరా అనేటట్టు చేసింది. ఎందుకనంటే 58 ఏళ్ల వరకు ఇంగ్లాండ్ గడ్డపైన భారత జట్టు ఈ రకంగా టెస్ట్ మ్యాచ్ గెలిచిందే దాఖలాలే లేవు. అయితే ఈ ఒక ఘనత అనేది ఖచ్చితంగా మన శుభ్మన్ గిల్ సేనకే దక్కింది. అయితే వర్క్ లోడ్ మేనేజ్మెంట్ దృష్ట్యా జస్ప్రీత్ బుమ్రాకు మొదటి టెస్ట్ మ్యాచ్‌లో గనక చోటొచ్చింది కాబట్టి రెండవ టెస్ట్ మ్యాచ్‌లో తనకి చోటైతే రాలేదు. అయితే జస్ప్రీత్ బుమ్రా ఆడని పక్షంలో ప్రతి ఒక్కరు షాక్‌కి గురయ్యారు. ఎందుకనంటే మొదటి టెస్ట్ మ్యాచ్ అనేది ఓటమి పాలైంది కదా టీమిండియా. మళ్ళీ జస్ప్రీత్ బుమ్రా రెండవ టెస్ట్ మ్యాచ్‌లో అందుబాటులో లేకపోతే ఈ యువ ఆటగాళ్ళు ఏం సాధిస్తారు? రెండవ టెస్ట్ మ్యాచ్ కూడా ఓడిపోతే మిగిలిన 3 టెస్ట్ మ్యాచ్‌లు ఖచ్చితంగా గెలవాల్సిన అవసరం ఉంటుంది కదా! అంటూ రకరకాల విమర్శలొచ్చాయి. ఆ సమయంలో గౌతమ్ గంభీర్ మాత్రం ఇక్కడ ఆటగాడి సీనియారిటీని బట్టో, లేకపోతే ఆటగాడికి ఉన్న రికార్డ్‌ని బట్టో కాకుండా, ప్రాక్టీస్ సెషన్‌లో ఆటగాడు ఏ రకంగా ఉన్నాడు, అతని ఫిట్‌నెస్ లెవెల్స్ ఎలా ఉన్నాయి, అతని బౌలింగ్ స్టైల్ ఆ పిచ్‌కి అలా పనికొస్తుందా అన్న లెక్కను వేసి చేశాడు. అయితే ఆకాష్‌దీప్ గురించి చెప్పాలి అంటే తను అద్భుతంగా వికెట్లు తీశాడు. జస్ప్రీత్ బుమ్రా లేని లోటును అటు సిరాజ్, ఇటు ఆకాష్‌దీప్ ఇద్దరు కూడా తీర్చడం జరిగింది. దాంతో ఇక జస్ప్రీత్ బుమ్రా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు. నిజానికి ఆకాష్ దీప్‌ని సెలెక్ట్ చేసింది జస్ప్రీత్ బుమ్రానే. గౌతమ్ గంభీర్ అలాగే శుభ్మన్ గిల్ ఇద్దరు కూడా హర్షదీప్‌ని తీసుకోవాలా? ఆకాష్ దీప్‌ని తీసుకోవాలా? అనే ఆలోచనలో ఉన్నప్పుడు జస్ప్రీత్ బుమ్రా ఆకాష్ దీప్‌ని సెలెక్ట్ చేశాడు. ప్రాక్టీస్ సెషన్స్‌లో తన ప్రాక్టీస్ అద్భుతంగా ఉందని, ఈ పిచెస్ పైన అటు ఇంగ్లాండ్ బ్యాట్స్‌మెన్స్ పైన తన ఒక పట్టు చాలా బావుందని గమనించిన జస్ప్రీత్ బుమ్రా ఆకాష్ దీప్‌ను సిఫార్సు చేశాడు. దాంతో ఆకాష్ దీప్‌కి మళ్ళీ ఇంకొకసారి అవకాశం వచ్చింది. అయితే దాన్ని తూచా తప్పకుండా చక్కగా సద్వినియోగపరుచుకున్నాడు. ఇక ఆ తర్వాత మ్యాచ్ గెలిచిన తర్వాత శుభ్మన్ గిల్‌ని హగ్ చేసుకున్న ఆకాష్‌దీప్ వెంటనే పరిగెత్తుకుంటూ వచ్చి డగౌట్‌లో కూర్చున్న బుమ్రా దగ్గరికి వెళ్లి షేక్ హ్యాండ్ ఇచ్చి "ఇదంతా నీ వల్లే భయ్యా" అంటూ ఆత్మీయ ఆలింగనం చేసుకున్నాడు. ఇది జస్ప్రీత్ బుమ్రా తన సోషల్ మీడియాలో షేర్ చేస్తూ "నువ్వు నాకిచ్చిన వాల్యూ ఎంతో హ్యాపీనెస్‌నిచ్చింది. అంతకన్నా ఎక్కువగా ఈరోజు ఇంగ్లాండ్ గడ్డపైన టీమిండియా సెకండ్ టెస్ట్ మ్యాచ్ గెలవడం ఇంకాస్త కిక్‌నిచ్చింది" అంటూ చెప్పుకొచ్చాడు. ఈ వీడియో గనుక నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసేసుకోండి.